హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. అలానే అన్ని రకాల కూరగాయలతో మంచి సాంబార్ కూడా చేస్తాను. సాంబార్ నేను చేసే విధానం మీకు చూపిస్తానండి. ఈ సాంబార్ పెట్టుకుంటే ఒక 2-3 రోజులు మంచిగా వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మనమైతే ఈరోజు ఈ వంటలు అయితే చేద్దాం. ఇదిగోనండి, నేను తీసుకున్న సాంబార్లో కూరగాయలు అయితే ఇవన్నమాట. గుమ్మడికాయ, సొరకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, టమాటా, 2 ఉల్లిపాయ, ఒకటి సాంబార్లు వేస్తా, ఒకటి కర్రీలు వేస్తా, పచ్చిమిర్చి, క్యారెట్. ఓకేనా? ఒకటే చోట ములక్కాయలు ఉన్నాయి. అవి పావు కిలో 120 రూపాయలు చెప్పారు. అంత అవసరం లేదనేసి నేనైతే ఇవే వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను. అయితే గుమ్మడికాయ తెచ్చుకుని కూడా చాలా రోజులు అవుతుందండి. ఈ గుమ్మడికాయతో కూడా ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు సాంబార్లోకి ఒక చిన్న పీస్ తీసుకుంటాను అనమాట. సొరకాయ కూడా అంత వేయను, ఒక చిన్న పీస్ తీసుకుంటాను. ఎందుకంటే సాంబార్ మనకి ఇంట్లో ఎంతైతే పడుతుందో దాన్ని బట్టి మనం ముక్కలు అనేది వేసుకోవాలి. ఎక్కువ ఓవర్గా ముక్కలు అయిపోయినా కూడా సాంబార్ అంతా ముక్కలుగానే ఉంటుంది. ముక్కలు ఉండాలి, అలానే మనకి సాంబార్ కూడా మంచిగా ఉండాలన్నమాట. అందుకోసం ఇందులో నేను వంకాయ ఒకటి తీసుకుంటానండి, బెండకాయలు కూడా వేస్తాను, ఒకటే ఉల్లిపాయ వేస్తాను, ఒక 3 పచ్చిమిర్చి, క్యారెట్ తీసుకున్నాను, ఒక 2 దొండకాయలు కూడా వేస్తాను అనమాట. సాంబార్లో మనం ఏ వెజిటేబుల్ తీసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి. అన్ని కూరగాయలతో చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను కూరగాయలు అయితే మంచిగా తరిగేసుకుంటాను. ఇంతేనండి, ఇది వేస్తాను నేను. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను కాబట్టి మనకి సాంబార్కి ఎన్ని ముక్కలు అయితే పడతాయి అన్ని ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ మనం నీట్గా కడుక్కొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఒక పీస్ మనకి ఒక్క పీస్ సరిపోతుందా? ఇంకో చిన్న పీస్ వేసుకుందాం. గుమ్మడికాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. ఇది కూడా మనము ఇందులో వేసేసుకుని శుభ్రంగా కడుక్కొని పీసులు అయితే కట్ చేసేసుకున్నాము. సాంబార్లోకి మనకి వెజిటేబుల్స్ బాగా చిన్నగా కోసుకోకూడదండి, కొంచెం పెద్ద సైజులోనే కోసుకోవాలన్నమాట. వీడియో తీసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయండి. కాకపోతే ఏంటంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కదా, నేనే తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయండి. వీడియో తీసేవాళ్ళు ఉంటే మనం లోపల కూడా కూరగాయలు కట్ చేసుకోవచ్చు. వెలుతురు సరిగా రావట్లేదు. అదైతే మాది రోడ్డు పక్కకే ఉంటుంది కాబట్టి కొంచెం వెహికల్స్ అవి ఇవి నడుస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది. కానీ మరి ఏం చేస్తాం, తప్పదు. ఇగో చూడండి, మన వెజిటేబుల్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకేనా? ఈ వంకాయ మనకి సాంబారు ముక్కలు ఉడికించుకునే ముందు కట్ చేసి వేస్తాను అనమాట. ఓకేనా? చూడండి, పప్పు అయితే మెత్తగా మెతుక్కున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. మనకి సాంబార్లోకి ముందు కందిపప్పు పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తానంటే ఈ అన్ని కూరగాయలు ఏనండి. చాలామంది కూరగాయలు వేసుకుని కూడా ఒక విజిల్ పెట్టుకుంటారు. అప్పుడు మనకి బెండకాయలు, వంకాయలు అనేది బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఈ ఉల్లిపాయ అసలు మనకు కనిపించదు. అందుకోసం అయితే నేను కొన్ని వేస్తాను. ఇక సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఈ దొండకాయ ముక్కలు, ఇవే వేస్తానండి. ఇవేమో చూపిస్తాను మీకు. ఇది ఇలా పెట్టాను కదా, ఇది మనము ఒక విజిల్ రప్పించుకోవాలన్నమాట. ఒకటే విజిల్ సరిపోతుందండి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోకూడదు కూరగాయలు. మనం సాంబార్ మరగపెట్టుకునేటప్పుడు ఇంకా ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 విజిల్స్ కానీ వచ్చినాయి అనుకోండి, మనకి సాంబార్ మరిగేసరికి మొత్తం మెత్తగా అయిపోయి అసలు కనిపించవన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ చూడడానికి అందులో ముక్కలు కనిపించవు. అందుకోసం అయితే నేను ఒక్క విజిల్ వచ్చేటట్టు అయితే పెట్టుకుంటానమాట. నేను పప్పు ఉడకబెట్టుకున్నప్పుడే కొంచెం పసుపు నూనె వేసి ఉడకబెట్టుకున్నానండి, అందుకే ఆ కలర్లో ఉందన్నమాట. ఓకేనా? మనం సాంబార్ ఎందులో అయితే మరగబెట్టుకుంటామో ఒక గిన్నె తీసుకోవాలన్నమాట. ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెంగా ఒక గ్లాస్ వాటర్ వరకు పోసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో బెండకాయ ముక్కలు,
ఈ ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, ఈ వంకాయ కూడా ఇప్పుడు కట్ చేసుకుంటాను. ఇదిగోనండి ఒక వంకాయ ఇలాగ ముక్కలు అయ్యేటట్టు కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు పోసాను కదా, మనకి ఈ విజిల్ వచ్చేలోపు ఇది కూడా మనము పొయ్యి వెలిగించుకుని మూత పెట్టుకుంటే మనకి కూరగాయలు కూడా మంచిగా కొంచెం వరకు ఉడకాలి. ఈ రెండు కూడా ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఈ లోపు అయితే మనము చింతపండు నానబెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఇదిగో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. మనం తీసుకునే సాంబార్ క్వాంటిటీని బట్టి మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఎప్పుడు కూడా చింతపండు ముందుగా నానబెట్టుకుంటే మనకు గుజ్జు అనేది బాగా వస్తుందండి. నేనైతే చింతపండు నానబెట్టుకుని పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఓకేనండి, మన కూరగాయలు అయితే ఉడికిపోయాయి. ఇవి కూడా మనకి సగం వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు చూడండి, ఈ ఉడికిపోయిన కూరగాయలు ఇందులో వేసేసుకోవాలి. నేను సాంబార్ అయితే ఇందులోనే మరిగించుకుంటానండి, అందుకోసం నేను మళ్ళీ ఇందులోకి తీసేసుకున్నాను అనమాట. చూసారా, ఈ రకంగా మనకి కూరగాయలు అనేది ఉండాలన్నమాట. బాగా మెత్తగా అయిపోకుండా ఈ రకంగా మనకి కూరగాయలు కనిపించాలి. ఇప్పుడు నేను మళ్ళీ పొయ్యి వెలిగిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో పసుపు, కారం, ఉప్పు. ఓకేనండి, నేనైతే ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాను. లాస్ట్లో మనం సాంబార్ పొడి అయితే వేసుకుందాము. ఇప్పుడు నేను చింతపండు గుజ్జు తీసుకుంటానమాట. చింతపండు గుజ్జు అయితే వేసేసుకుందామండి. ఈ చిక్కదనము మనకి ఒక 10 నిమిషాలు మరిగిందంటే తాలింపు వేసేసుకోవచ్చు. చూడండి, మనకి సాంబార్ అయితే మరుగుతుంది. ఇంకొక 5-7 నిమిషాలు అయితే మరగాలి. ఇప్పుడు మనము ఇదిగో చూడండి, బెల్లం ముక్క. నేనైతే సాంబార్లో ఖచ్చితంగా బెల్లం వేస్తానండి. మనం వేసిన పులుపుకి ఈ బెల్లం వేస్తే ఒక తెలియని మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను అయితే బెల్లం ఖచ్చితంగా వేస్తాను. నచ్చనోళ్ళు వేసుకోక, కానీ సాంబార్లో బెల్లం వేసుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలానే సాంబార్ పొడి అండి, ఎక్కువైతే వేసుకోవద్దు, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. ఒక 1/2 స్పూన్ వరకు సాంబార్ పొడి వేసాను అనమాట. కొంచెం కొత్తిమీర మరిగేటప్పుడు వేసుకుందాము. ఓకేనండి, మన సాంబార్ అయితే మరిగిపోయింది. తాలింపు వేసేసుకోవాలి. చూడండి, కొంచెం ఎక్కువ కాదండి, వేసి వేయినట్టు శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ధనియాలు, అన్నీ కొంచెం కొంచెం. కానీ జీలకర్ర అయితే 1 స్పూన్ వరకు, ఆవాలు కూడా 1 స్పూను. మనకి సాంబార్లో టేస్ట్ ఏంటంటే లాస్ట్ని మనము కొంచెం మరిగేటప్పుడు బెల్లము వేసుకోవాలి. మళ్ళీ పోపు వేసుకున్నప్పుడు ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇదిగో చూడండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, ఒక 4 ఎండుమిర్చి. ఓకేనా, ఇప్పుడు మనము ఇంగువ అండి, ఇంగువ ఒక చిన్న స్పూన్ వరకు ఇంగువ వేసాం. ఇప్పుడు కరివేపాకు లాస్ట్ని వేసుకోవాలి. ఇంతేనండి, మన పోపు అయితే ఎగిపోయింది. ఇప్పుడు మనం సాంబార్లోకి అయితే వేసేసుకున్నాము. చూడండి, ఆహా, ఏం స్మెల్ అండి అసలు. సాంబార్ సూపర్ స్మెల్ వస్తుంది. ఒక్కసారి ఇట్లా తిప్పేసుకుని ముక్కల సాంబార్. లాస్ట్ ఒక్కసారి టేస్ట్ చూసుకుంటా. సూపర్ అండి, చాలా 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 బాగుంది. ఇది నా స్టైల్లో సాంబార్ అనమాట. నచ్చిందండి నేను చేసిన సాంబారు? నచ్చితే నా వీడియోకి లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే మంచి సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా, ఇంకెందుకు లేటు, మంచిగా మనము
వేడి వేడి అన్నం వండుకొని సాంబార్ వేసుకుని తింటే సూపరు. ఇందులోకి చెప్పాను కదా, నేనైతే చికెన్ మెంతి కూర మంచి కర్రీ అయితే చేసుకుంటాను. సాంబార్ పక్కకు పెట్టేసుకుని కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సాంబారు చికెన్ కర్రీ రెండు కూడా ఎక్సలెంట్గా సూపర్గా వచ్చినాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఒకవేళ నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్.